నేను మొదట వేర్లు పెరగడానికి అభిమాన్ని ఉపయోగించాను. నేను మిరప చెట్లు నాటి 75 రోజులు అయింది. 70వ రోజు మొదటిసారి కోత కోశాను. నాకు దాదాపు 3 టన్నుల మిరపకాయలు వచ్చాయి. ఇప్పుడు నేను రెండవసారి కోతకు సిద్ధంగా ఉన్నాను. మొక్కలు వికసిస్తున్నాయి. కాయలు కూడా సమృద్ధిగా అభివృద్ధి చెందాయి. హలో, నా పేరు కలియప్పన్. నేను తిరుపూర్ జిల్లాలో నివసిస్తున్నాను. నేను గత 15 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాను. నాకు 5 ఎకరాల భూమి ఉంది. నేను మొక్కజొన్న, టమోటా, ఉల్లిపాయ, మిరపకాయలు, వంకాయ వంటి పంటలను పండిస్తున్నాను. మిరప చెట్లు నాటిన 8వ రోజున అభిమాన్ని ఉపయోగించాను. వేర్లు బాగా పెరుగుతాయి. మిరప చెట్లు నాటి 75 రోజులు అయ్యింది. నేను 70వ రోజు మొదటిసారి కోత కోశాను. నాకు దాదాపు 3 టన్నుల మిరపకాయలు వచ్చాయి. అభిమాన్ని ఉపయోగించిన 20వ రోజున నేను ఆర్బెక్స్ ని ఉపయోగించాను. పువ్వులు బాగా వచ్చాయి. కాయలు బాగా పెరిగాయి. కాయలు మెరుస్తూ ఉంటాయి. మిరపకాయల పరిమాణం కూడా పెద్దదిగా ఉంటుంది. మొక్కకు దాదాపు 30 మిరపకాయలు లభిస్తాయి. ఆ తర్వాత పువ్వులు వచ్చిన తర్వాత నేను ని ఉపయోగించాను. స్ప్రే పద్ధతిలో ని ఉపయోగించాను. మిరపకాయల పెరుగుదల బాగుంది. రసాయన పురుగుమందుల ధర ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ ఎపికేఎస్ ఆర్గానిక్స్ పురుగుమందులు చౌకగా ఉంటాయి మరియు ఫలితాలు బాగున్నాయి. నేను మా గ్రామంలో మొదటిసారి ఎపికేఎస్ ఆర్గానిక్స్ పురుగుమందులను ఉపయోగించాను. నాకు మొదటిసారి చాలా మిరపకాయలు వచ్చాయి. ఇప్పుడు నేను దానిని రెండవసారి కోయబోతున్నాను. కోసిన తర్వాత 4వ రోజున పువ్వులు పూర్తిగా వికసించాయి. కాయలు కూడా పెద్ద పరిమాణంలో ఏర్పడ్డాయి. నేను మళ్లీ ఆర్బిక్స్ ను ఉపయోగించబోతున్నాను.